హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మమ్మ స్టైల్లో నాటుకోడి గోంగూర కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. నాకు కొద్దిగానే నాటుకోడి మాంసం దొరికింది కాబట్టి అన్నీ కొద్దిగా తీసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా గోంగూర, కొద్దిగా శుభ్రం చేసుకున్నటువంటి నాటుకోడి మాంసం అండి. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట కూడా. ఇక్కడ ఒక ఆంటీ ఇచ్చింది నాకు. నా అమ్మమ్మ స్టైల్లో మసాలా అండి. ఈ మసాలాలోని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఇవి వేసుకుని కలంలో నూరుకుంటామండి. అలా నూరి పెట్టింది అది మసాలా. ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకుందాము, త్వరగా ఏగుతాయి ఉల్లిపాయలు. కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసము. ఉల్లిపాయలు ఏగిపోయినాయండి. దీంట్లో కలంలో నూరుకున్న మసాలా వేద్దామండి. ఆ రోజుల్లో మిక్సీలు ఉండేవి కాదు కాబట్టి నూరే వేసేవారండి. అలా నేను కూడా మా ఇంట్లో కలం ఉంటే అందులో నూరాను మసాలా. దీనికి సరిపడగా కారం వేసుకుందాము. ఒకసారి ఇలా కలుపుకుందాము మొత్తం. ఇప్పుడు నాటుకోడి ముక్కలు కూడా వేసేద్దాము ఇందులో. ఇది కుక్కర్లో వండుకోవాలండి, అంటే కొంచెం గట్టిగా ఉంటుంది మాంసం. 2-3 విజిల్స్కి కూడా అవ్వదు, ఒక 4-5 విజిల్స్ వేసుకోవాలి. అప్పుడే కొంచెం స్మూత్గా ఉంటుంది ముక్క. నాటుకోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. దీనికి సరిపడగా వాటర్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వేయించుకుందామండి. బాగా ముద్ర మాంసం అయితే ఒక 5-6 విజిల్స్ వేయించుకోవాలి. ఈ మాంసానికి ఒక 4 విజిల్స్ చాలు. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం చిన్న బాండీలో ఈ గోంగూరను ఉడకపెట్టుకుందామండి. గోంగూర కూడా వేగిపోయింది, ఉడికిపోయింది. ఈలోపు విజిల్స్ కూడా వచ్చేసినాయండి. కొంచెం ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుని ఈ ఉడికించుకున్న గోంగూర ఇందులో వేసేద్దామండి. ఇది వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికి ఉన్న పులుపు ముక్కలకి అన్నీ పట్టే విధంగా ఇది ఉడికించుకోవాలండి. వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడు ఈ గోంగూరలో ఉన్న పులుపు కూడా ఇందులో దిగుతుందండి, ఈ గ్రేవీలోకి. దాదాపు ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి, మంచి ఫ్లేవర్ కోసం. ఉడికిపోయిందండి. నాటుకోడి గోంగూర కూడా రెడీ అండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.